హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైసెల్ఫ్ మనీషా. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులు అయిపోయింది ఇంట్లో నాన్ వెజ్ చేసి. కార్తీక మాసం తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట. సండే దట్టు ఇంకా పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు కదా, అందుకే బగారా రైస్, మటన్ అండ్ చికెన్ కర్రీస్ రెండు చేశాను. ఇందులో అయితే నేను పలావ్ ఇంకా మటన్ కర్రీ అయితే మీకు చూపిస్తున్నాను. నార్మల్గా మనం బిర్యానీకి సంబంధించి మసాలాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూస్ చేస్తాము. ఇందులో ఘీ యూస్ చేయండి, చాలా బాగుంటుంది. నేను ప్రీవియస్గా కూడా మీకు ఈ రెసిపీస్ అన్నవి నేను షేర్ చేశాను. షాజీరా, అలాగే స్టార్, జావిత్రి, చెక్క, లవంగం, ఇలాచీ, అలాగే కొంచెం ఆనియన్స్, ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్ అయితే వేస్తున్నాను. స్పైస్ పిల్లలు తింటే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదంటే సరిపోతుంది. ఇంకా అలాగే ఆల్టర్నేట్గా నేను ఇక్కడ మటన్ కర్రీ కూడా అయితే పెట్టేశాను కుక్కర్లో. కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా వెంటనే నేను ఆనియన్స్ అయితే చాప్ చేసినవన్నీ ఇందులో అయితే వేసేస్తున్నాను. ఒక 5 to 6 ఆనియన్స్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అన్నీ బాగా రెడ్ కలర్లో అయిపోవాలి, అప్పుడే మనకు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇందులో కూడా ఒక 2 గ్రీన్ చిల్లీస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్ ఆనియన్స్ అంతా గోల్డెన్ కలర్ అయిపోయిన తర్వాత నేను ఇందులో పుదీనాని అయితే యాడ్ చేశాను. పుదీనా కూడా మనకి చాలా టేస్ట్ ఎంత బాగుండాలంటే పుదీనా బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకు టేస్ట్ అన్నది సూపర్గా వస్తుంది. అలాగే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే మటన్ కర్రీలో కూడా వేస్తూ ఉన్నాను. ఇందులో మటన్ కర్రీ చేసేటప్పుడు మనం సాల్ట్ అన్నది ఫస్ట్గా వేయకూడదు. జస్ట్ ఆనియన్స్ రెడ్ కలర్ కోసం వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ అయితే మనం సాల్ట్ వేస్తే అస్సలు మటన్ ముక్క అన్నది ఉడకదు. అదొక చిన్న టిప్ అనుకోండి. ఎప్పుడైనా మటన్ చేసేటప్పుడు లాస్ట్లో వేయాలి, అదే చికెన్ చేసేటప్పుడు అయితే ఫస్ట్లో వేయచ్చు. అలాగే ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ అయితే కట్ చేసి రైస్లో అయితే వేసేసాను. కొంచెం మూత పెట్టేస్తే మగ్గిపోతాయి టొమాటోస్ అన్నవి. మీరు చూసారు కదా ఎంత బాగా రెడ్ కలర్లో అయిపోయిందో. ఇప్పుడు ఇందులో నేను మటన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో మటన్ ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ అంతా బాగా మనం కలిపేసుకొని మూత పెట్టేసి కాసేపు వదిలేస్తే అలాగా ఆ మటన్ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి అంతా ఈరిపోతుంది అనమాట. ఇక్కడ టొమాటోస్ అన్నీ సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు నేనైతే వాటర్ వేసేసాను ఇందులో బాయిల్ చేయడం కోసం. ఈ వాటర్లోనే కొంచెం ఘీ అలాగే సాల్ట్ మనకు సరిపడా వేసేసి మూత పెట్టేసామనుకోండి, బాగా ఉడకాలి వాటర్ అన్నది. ఎంత బాగా ఉడికితే మనకి రైస్ అన్నది అంత పలుకుగా వస్తుంది. ఇక్కడ మనము 1 కప్ రైస్కి 2 cups వాటర్ అయితే తీసుకోవాలి, మన బియ్యంని బట్టి. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే ఇంకొంచెం 1/2 cup ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్, ఇప్పుడు బాస్మతి రైస్ అయితే నేను యూజ్ చేయట్లేదు, మనం నార్మల్గా ఇంట్లో తినే రైసే యూజ్ చేస్తున్నాను. మాది కొంచెం పాత బియ్యం కాబట్టి నేను ఇంకొక కప్ అయితే ఎక్స్ట్రా వేసుకున్నాను. మీరు మీ రైస్ క్వాంటిటీస్ని బట్టి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను బిర్యానీ మసాలా, బాద్షాకి సంబంధించి బిర్యానీ మసాలా అయితే యూజ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు నేను చేంజ్ చేస్తూ ఉంటాను. మోస్ట్లీ ఇప్పుడు బాద్షా టేస్ట్ అయితే బాగా అనిపించింది, అందుకే బాద్షా కానీ ఎంటీఆర్ కానీ ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క యూస్ చేస్తూ ఉంటాను. బాద్షా ఉండింది అనమాట ఇంట్లో, సో అదైతే యూస్ చేసి మూత పెట్టేసాను బాగా బాయిల్ రావడానికి. అలాగే ఇప్పుడు మటన్కి కావాల్సిన మసాలాని అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం చెక్క, స్టార్, ఇలాచీ, కొంచెం జీరా, అలాగే మనం ఈ స్టార్ తర్వాత 2 లవంగాలు, ఇలాచీ, బిర్యానీ ఆకులు ఒక 2. సో మీరు ఎట్లా యూస్ చేసుకుంటారో మసాలా దాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇటు పక్కనైతే వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే నేను రైస్ అంతా వంపేసి వాటర్ అంతా ఇందులో రైస్ని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. మీరు చూడొచ్చు, బాగా కలిపేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేశారు అంతే. దీంట్లో కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేస్తున్నాను. అందులో అలాగే కొంచెం కొబ్బరి పొడి, అలాగే బాదం, కాజు, గసగసాలు ఇవన్నీ వేసి ఒక 1/2 cup వాటర్ వేసేసి బాగా మెత్తగా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేయాలి. అలాగే ఇక్కడ ఆ మసాలా అంతా యాడ్ చేసేసాను. 2 స్పూన్స్ ఆఫ్ కారం పొడిని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే పిల్లలు
కొంచెం స్పైస్ తక్కువ తింటారు, అందుకే ఫస్ట్ వాళ్ళకి తీసిన తర్వాత మళ్ళీ నేను స్పైస్ అనేది యాడ్ చేస్తాను. ఈ స్టేజ్లో మిడిల్లో ఒకసారి మనం బాగా ఇలా కలిపేసుకొని సాల్ట్ ఒకసారి ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, అది కూడా ఒకసారి చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం చుట్టుపక్కల నెయ్యి వేసేసి ఇంకొక 10 నిమిషాలు అలా వదిలేసాం అనుకోండి, పొడి పొడిగా ఎంత బాగుంటుందో బగారా రైస్ అయితే. సేమ్ మనకి బిర్యానీ ఎలా ఉంటుందో అంత పలుకుగా వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొంచెం వాటర్ వేసేసాను, అలాగే కొత్తిమీర అలాగే మెంతికూర కూడా వేస్తున్నాను. మెంతికూర వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది మటన్ కర్రీకి అయితే. అలాగే ఒక 3 టొమాటోస్ని అయితే నేను ఇక్కడ ప్యూరీ చేసి వేసాను, మీరు ముక్కలు కూడా వేసుకోవచ్చు. పిల్లలకి తీయాలి కదా, అందుకోసమే నేను ఇంకా కారం ఇంకా యాడ్ చేయలేదన్నమాట. ఇలా అంత వాటర్ వేసేసి ఒక 4 to 5 విజిల్స్, అంటే మటన్ ముక్క అంత ముదురుగా ఉందో దాన్ని బట్టి మనం విజిల్స్ పెట్టుకోవచ్చు. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఇది ఒక 5 విజిల్స్ వచ్చే లోపల రైస్ అయితే అయిపోయింది. చూడండి ఎంత పలుకుగా ఉందో. నేనైతే కలపట్లేదు, ఇంకొంచెం ఆవిరి ఉంటుంది కదా అదంతా దమ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ మా వాడైతే రాయితాకి అంతా కట్ చేసి పెట్టాను అనమాట, అదైతే మిక్స్ చేస్తూ ఉన్నాడు. వేడి వేడి మటన్, వేడి వేడి బగారా రైస్, వేడి వేడి చల్ల చల్ల రాయితా, చల్ల చల్ల రాయితా, వేడి వేడి రాయితా. సండే కిక్కే వేరప్పా. Come again.